శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్యం ఎవరు చెప్పాలి? చెప్పేదానికి ఏమి అర్హత? అర్హత లేనివాడు జ్యోతిష్యం చెప్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? దీని గురించి తిథ్యుత్పత్తిన్ నజానాతి గ్రహాణాన్ నైవ సాధనం పరవాక్యేన వర్తంతే తేవై నక్షత్ర సూచకాః. అంటే జ్యోతిష్యంలో రెండు పదాలు ప్రధానంగా వినిపిస్తూ వస్తాయి. ఒకటి దైవజ్ఞుడు, రెండోది నక్షత్ర సూచి. అంటే తిథ్యుత్పత్తిని నజానాతి, తిథి గణితం చేసేందుకు తెలియదు. గ్రహాణాన్ నైవ సాధనం, గ్రహ గణితం చేసేదానికి తెలియదు. తర్వాత ఎటువంటి హోరా గ్రంథాలు జిహ్వాగ్రంథంలో లేవు, అంటే కంఠస్థం చేయలేదు, వాటిని చదవలేదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళను నక్షత్ర సూచి అనేటువంటి పదంతో పిలుస్తూ వస్తారు. ఈ నక్షత్ర సూచి ద్వారా చెప్పించుకోవడం ద్వారా చెప్పించుకున్న వాళ్ళకు యోగ్యమైనటువంటి ఫలితాలు రావు. అదేవిధంగా ఇతరు ముందు దారుణమైనటువంటి కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇతని వంశంలో ఉన్న వాళ్ళు కూడా అత్యంత కష్టమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు వస్తాయి.